హిరణ్యశకుడు అనే మహాభయంకరమైన అసురుడు స్వర్గాన్ని భూమిని భయం భ్రాంతులకు గురి చేశాడు. తను భూమిని తన బలంతో సముద్రంలోకి తోశాడు. భూమాత నీటిలో మునిగిపోయి శరణు కోరుతూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించింది. భూమిని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు వారాహ రూపాన్ని ధరించి బ్రహ్మలోకంలో నుండి భూలోకానికి దూసుకెళ్లాడు. ఆ వరాహమూర్తి పర్వతాన్ని తలపై మోసుకొనేంత భారీ పరిమాణంలో పెరిగాడు. హిరణ్యశుడు భూమిని తన ఆధీనంలో ఉంచుకోవాలని భావించి వారాహ రూపంలోని విష్ణువుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. భయంకరమైన యుద్ధం ఆరంభమైంది. అంతిమంగా శ్రీ మహావిష్ణువు తన శక్తివంతమైన దండంతో హిరణ్యశుణ్ణి సంహరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత వరాహమూర్తి తన పదునైన దంతంతో భూమిని సముద్రం నుండి పైకి తీసుకెళ్లి తన స్థానమైన ఆకాశంలోకి నిలిపాడు. దేవి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించింది. ఈ కథలో సముద్రంలోకి భూమిని ఎవరు నెట్టేశారో కామెంట్ చేయండి.